ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు 1st November 2023. రేపటి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో, ఏ విధంగా ట్రేడ్ అవబోతుందో, దాని యొక్క లెవెల్స్, ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా నిఫ్టీని మనము మాట్లాడుకుందాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏదైనా ఉందంటే 19,241. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఇది ప్రస్తుతానికి ఉంది. చూడండి, ఈ ప్యాటర్న్ అనేటువంటిది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇది ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ మనము చూస్తే హెడ్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇది ఫామ్ చేసి ఉంది. చూడండి, ఆర్క్ తీసుకొని దాంట్లో మనం పర్ఫెక్ట్గా డ్రా చేద్దాం. చూడండి, ఈ విధంగా ఇది ఒక పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది కనుక దీన్ని మనం కానీ ఆలోచన చేస్తే డే టైం ఫ్రేమ్లో ఇది ఏ విధంగా ఉందో మనము చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం గీస్తే ఈ ట్రెండ్ లైన్ని ఈ స్టాక్ అనేటువంటిది టచ్ చేస్తూ టూ టైమ్స్ ఈ యొక్క ఈ స్టాక్ అనేటువంటి ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేసింది. చూడండి, అదేవిధంగా కింద కానీ ఆ ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇక్కడ 3 times టచ్ చేసింది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ హెవీగా బ్రేక్అవుట్ చేసిందో, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందో అప్పుడు డ్రాస్టిక్గా ఫాల్ అనేటువంటిది రావడం జరిగింది. అది సపోర్ట్గా ఉన్నటువంటి ఎప్పుడైతే డ్రాస్టిక్ మూవ్మెంట్ అనేటువంటి ఫాలో అయిపోయిందో అప్పుడు ఏమైందంటే అది సపోర్ట్గా ఉన్నది రెసిస్టెన్స్గా మారిపోయింది. రేపటి రోజున మార్కెట్ ఎలా ఉండబోతుందంటే ఇప్పటి నుంచి గీస్తే దీని యొక్క సపోర్ట్ లైన్ మనం చూసుకుంటే ఎలా ఉందంటే 15 minutesలో మనం కానీ దీన్ని అనాలిసిస్ చేస్తే చూడండి, ఈరోజు నిన్న చెప్పిన విధముగా 19,241.31 దగ్గర ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడిపోయి ఈరోజు ఫుల్గా బియర్ మూమెంట్లోకి వచ్చేసింది స్టాక్. చూడండి, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక 5 minutesలో మనం కానీ చూసుకుంటే 5 minutesలో కానీ మనం దీన్ని కానీ చూస్తే ఇక్కడ కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, అంటే ఈ లెవెల్కి వచ్చి ఆగి ఉంది. సో ఇక్కడ కానీ మనము ఒక లైన్ కానీ డ్రా చేస్తే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఇక్కడ ఉంది. రేపటి దినం కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే విత్ హెవీ క్యాండిల్తో కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేస్తే ఒకవేళ కానీ ఇది ఒక హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం
హెవీ మరలా కూడా ఒక డ్రాస్టిక్ మూమెంట్ వచ్చి ఇక్కడ దాకా సపోర్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ దాకా 18,895.90 దాకా వచ్చి అదొక లెవెల్గా అక్కడ ఒక ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఒకవేళ కానీ హెవీ క్యాండిల్తో కానీ పైకి కానీ మూమెంట్ ఇస్తే స్టాక్ అనేటువంటిది ఇది పైకి కానీ మూమెంట్ ఇస్తే దీని మళ్ళీ ఇదే యొక్క జోన్ని 90,241.35 ఈ యొక్క ప్లేస్ని మరలా కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం దీంట్లో ఉంది. చూడండి, ఈ లెవెల్ దాకా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ డ్రాస్టిక్గా మూవ్ అయితే మాత్రం రేపటి దినాన కిందకి ఇదే మూమెంట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అర్థవుతుందండి? అదే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే సేమ్ అదే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా అదే విధంగా ఉంది. ఈ లెవెల్స్ని క్రాస్ చేసే ఒకవేళ డ్రాస్టిక్గా ఈ లెవెల్ని రేపు విపరీతంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ కానీ మూమెంట్ ఇస్తే మాత్రం ఇక్కడ కానీ స్టార్ట్ అయితే బుల్లిష్ మూమెంట్ వస్తే ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ట్రెండ్ లైన్ నుంచి మళ్ళీ కానీ టచ్ అయిందంటే మాత్రం అక్కడ అలా కన్సాలిడేషన్ జరిగి మరలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా రేపు నిఫ్టీ అనేటువంటి ట్రేడ్ అవబోతూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని మనం చూసుకుంటే సేమ్ అదే విధంగా నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఇది కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది ఒకవేళ కిందకి కానీ మూమెంట్ ఇస్తే మాత్రం దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దాకా అది టచ్ చేస్తుంది. ఈ లెవెల్ దాకా వచ్చి సో 42,397.65 ఈ లెవెల్ దాకా వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది. మరలా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా కన్సాలిడేషన్ జరిగినట్టుగా మరలా ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, అదే కానీ రేపు కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ హెవీ క్యాండిల్తో బ్రేక్ చేస్తూ పోయిందంటే మాత్రం చూడండి మరలా నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 43,288.0 ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు మొట్టమొదటి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏం పడింది, ఏ క్యాండిల్లో పడింది, ఎటువంటి క్యాండిల్లో పడింది అనేటువంటి దాన్ని బట్టి రేపటి మార్కెట్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది. 3 టైమ్స్ టచ్ చేసింది కనుక ఇక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇందాక సపోర్ట్ జోన్ అనేది రెసిస్టెన్స్ జోన్గా మారిపోయింది. ఈ రెసిస్టెన్స్ దగ్గర జోన్కి వచ్చి కాసేపు కన్సాలిడేషన్ జరిగి మరలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక చూడండి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనము ఈ క్యాండిల్ పెట్టుకుని దాని యొక్క బ్రేక్అవుట్ను బట్టి మనం ట్రేడ్ చేస్తే దీంట్లో వాల్టాలిటీ థీటా వాల్యూని బట్టి థీటా గ్రీక్స్ ఆప్షన్ గ్రీక్స్ అనేటువంటి దాన్ని బట్టి మనం ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలి. వీటి పట్ల మనం ఒక జాగ్రత్తగా ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం పట్ల మనం ప్రణాళికగా ఉంటే దీని మీద మనం ట్రేడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు దినం రోజున ఏ విధంగా ఉంటుంది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎనీ డౌట్స్ ఉంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, చక్కగా నాకు ఫోన్ చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించిన డౌట్స్ ఏదో ఉన్నా ఏ ట్రేడ్ని ఎప్పుడు ట్రేడ్ చేయాలనే విషయం పట్ల మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అదేవిధంగా టుమారో ఇంట్రాడే స్టాక్స్ కూడా నేను మన ప్లేలిస్ట్లో యూట్యూబ్లో పెడుతున్నాను. ఆ స్టాక్స్ను కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఆ ట్రేడ్ని మీరు జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.